సారీ. జాయిన్స్ అంటే ఏంటంటే మనకి DBMS is nothing but RDBMS. Not DBMS is nothing but relational database management system. So it is connecting multiple databases to get the data from different databases. Relational database. It is maintaining relationship between the databases. So joins are mainly used for RDBMS or we can say like DBMS. So joins are used to join n tables. Please go on mute. Everyone under mute kellanడి. ఎవరైతే వింటున్నారో వాళ్ళు mute kellanడి. Just listen the concepts. జాయిన్స్ అనేవి ఏంటంటే మనకి ఎందుకు జాయిన్స్ ని యూజ్ చేస్తామంటే మనం డేటాని మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఫెచ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే డెఫినెట్లీ వీ నీడ్ టు గో ఫర్ జాయిన్స్ ఓన్లీ. డేటాని మల్టిపుల్ టేబుల్స్ నుంచి తీసుకున్నారని వీ కెనాట్ యూస్ ఎ సింగిల్ క్వెరీ. మనము సింగిల్ క్వెరీతో డేటాని ఫెచ్ చేయలేము అనమాట. కనెక్ట్ సిస్టమ్ యాజ్ దిస్ DBA. మనము డేటాని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ అంటే ఒక టేబుల్లో డేటా వస్తుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ డూప్లికేట్ అని చెప్తే డేటా అనేది ఇంకో దగ్గర నుంచి వస్తుంది. సో ఈ మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేసి మనము నేను చెప్పాను మీకు కన్స్ట్రెయిన్స్ అనే ఒక టాపిక్ చెప్పాను. అప్పుడు ఏంటి రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేస్తుంది అని చెప్పాను. రిలేషన్షిప్స్ అంటే ఏంటి 2 టేబుల్స్ లో డేటాని తీసుకొని వస్తాం. ఏంటి ప్రైమరీకి ఫారిన్ కి అంటే ఏంటి ఒకదానికి ఒకటి రిలేషన్షిప్ ఉంది. ప్రైమరీకి ఉండేది ఒక టేబుల్, ఫారిన్ కి ఉండేది ఒక టేబుల్. కానీ ఆ రెండింటి యొక్క రిలేషన్షిప్ ఏంటి పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. సో మనం ఇక్కడ ఏం చేస్తాము డేటాని 2 టేబుల్స్ నుంచి తీసుకున్నాం. అప్పుడు ఏం చేస్తాము వీ కెన్ యూస్ జాయిన్స్ హియర్. డేటాని 2 టేబుల్స్ నుంచి కాదు ఎన్ని టేబుల్స్ అయినా తీసుకొని రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం జాయిన్స్ ని యూస్ చేస్తాం. Joins are used to join n number of tables. N in the sense we can say 2, 3, 4, whatever the count it may be. So joins are used to join n tables and the joins will be n minus 1. 10 tables ni join చేస్తున్నాం. So we need 9 joins. 9 tables యొక్క relationships ని మనం describe చేస్తాం. We are using 5 tables. Then we need 4 joins like that. Joins are used for comparing the values from different tables. వాల్యూస్ ని డిఫరెంట్ టేబుల్స్ లో కంపేర్ చేయడానికి మనం జాయిన్స్ ని యూజ్ చేస్తాం. నేను చెప్పాను ఎర్లియర్ గా మీకు డెమోన్స్ట్రేషన్ లో ఏమని చెప్పాను సేల్స్ టేబుల్ ఉంది, ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది, ఆర్ కస్టమర్స్ టేబుల్ ఉంది. కస్టమర్స్ టేబుల్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ఉంటుంది. ఒక కస్టమర్ అనేవాడు ఏదైనా బుక్ చేస్తే ఆర్డర్ ఆటోమేటికల్లీ ద సేల్స్ టేబుల్ విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ కస్టమర్ ఐడి అండ్ ద ఆర్డర్ ఐడి అని చెప్పాను. ఏంటి మనము డేటాని డిఫరెంట్ వేస్ లో జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి SQL లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అర్థం కాకుంటే మళ్ళీ నన్ను అడగండి. ఎన్ని టైమ్స్ అయినా అడగండి, 100 టైమ్స్ అయినా అడగండి. మీకు అర్థం కావాలి ఎక్కడైనా కానీ ఒక చిన్న పాయింట్ కూడా మీకు అర్థం కాకుంటే ప్లీజ్ ఆస్క్. జాయిన్స్ తెలియకోకుండా అంటే మనము SQL ఏది రాయలేము. ఏ క్వైరీకైనా ఫస్ట్ మనకు కావాల్సింది జాయిన్. మనం ఎన్ని టేబుల్స్ యూజ్ చేసినా ఎంత చేసినా మనకి జాయిన్స్ అనే కాన్సెప్ట్ అనేది మ్యాండేటరీ కాన్సెప్ట్. సో ప్లీజ్ కొంచెం మనసు పెట్టి వినండి. ఇక్కడ టుడే ఒకటి ఇంతవరకు విన్నది ఒక ఎత్తు, మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఒక ఎత్తు. సో ట్రై టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ జాయిన్స్. సో వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ జాయిన్స్? ఇన్నర్ జాయిన్ ఆర్ EP జాయిన్, outer join. Outer join has again we have 3 different types of joins: left outer, right outer, and full outer join. One more is self join and cross join or Cartesian product. Interviewers మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ క్రాస్ జాయిన్ అంటారు, ఆన్సర్ చెప్తాం. మళ్ళీ తర్వాత వాట్ ఈస్ కార్టీషియన్ ప్రోడక్ట్ అంటారు. ఇది చాలా ప్రతి ఒక్క రేర్ కండిషన్స్ అడిగే క్వశ్చన్. కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏంటి, క్రాస్ జాయిన్ అంటే ఏంటి అని అడుగుతారు. రెండు ఒకటి, కానీ అర్థం చేసుకోలేక ఏం చేస్తారంటే క్రాస్ జాయిన్ గురించి ఒక్కటే తెలుసుకుంటారు. సో కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఐ డోంట్ నో అంటారు. సో ది ఇంటర్వ్యూయర్ నోస్ దట్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ జాయిన్స్. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే ఒకే రకమైన వాల్యూస్ 2 టేబుల్స్ కానీ మల్టిపుల్ టేబుల్స్ లో కానీ ఉంటే మనము వీ కెన్ గో ఫర్ ద ఇన్నర్ జాయిన్. చూడండి, ఇట్ ఈస్ యూస్డ్ టు జాయిన్ 2 tables with the matching values from 2 different tables. రెండు వివిధ రకాలైన టేబుల్స్ లో ఉండే వాల్యూస్ ని మ్యాచ్ చేయడానికి మనము వివిధ రకాల వాల్యూస్ కాదు, 2 different tables లో ఉండే సేమ్ వాల్యూస్ ని మ్యాచ్ చేయడానికి వాడే జాయిన్ ఇన్నర్ జాయిన్. 2 tables, ఇదిగోండి పై ఎక్స్ప్లెనేషన్ చూడండి, చార్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఒక టేబుల్,
ఇది ఒక టేబుల్. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ వాల్యూస్, మ్యాచింగ్ వాల్యూస్ ఏమున్నాయో వాటిని డిస్ప్లే చేస్తుంది జాయిన్, ఇన్నర్ జాయిన్. దిస్ ఇస్ కాల్డ్ ఇన్నర్ జాయిన్. ఓకే, దిస్ ఇస్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్నర్ జాయిన్. ఓకే, సో ఇన్నర్ జాయిన్ యొక్క క్వెరీ చూడండి. ఎంప్లాయీ ఐడి ఎక్కడి నుంచి చేస్తున్నాము? ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఎంప్లాయీ ఐడిని చేస్తున్నాము. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే ఎంప్లాయీ ఐడిని చేస్తున్నాము. ఏంది బ్రో పీ డాట్ అంటే ఏంటి, ఈ డాట్ అంటే ఏంటి అనేది మీరు అడగాల్సిన క్వశ్చన్, బట్ మీరు అడగారు. సో నేనే చెప్తాను. ఎంప్లాయీకి ఈ అనేది అలియాస్, డిపార్ట్మెంట్ కి డి అనేది అలియాస్. వాట్ ఈస్ అలియాస్? అలియాస్ అంటే ఏంటంటే మన ఇప్పుడు కొందరు పేర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ వెంకట రమణారెడ్డి, వెంకట సాయి రమణారెడ్డి ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదో ఒకటి ఉంటుంది. సో అంత ప్రతిసారి అలా అంత పెద్ద పేరుతో పిలుచుకుంటే ఏం చేస్తాం మనం? సింపుల్ గా సాయి అని ఒక చిన్న నేమ్ తో పిలుస్తాం, లైక్ అలియాస్ నేమ్, లేదంటే ముద్దు పేరు నాని అని, అలా డిఫరెంట్ పెట్ నేమ్స్ ఉంటాయి కదా. అలా టేబుల్స్ కి కొన్ని అలియాస్ నేమ్స్ ఇస్తాం. సో ప్రతిసారి ఎంప్లాయీ అని రాయకోకుండా జస్ట్ ఈ అని రాస్తే సరిపోతుంది. ఈ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ డాట్ ఎంప్లాయీ ఐడి అంటే ఏంటంటే ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఎంప్లాయీ ఐడి అని. పి డాట్ ఎంప్లాయీ ఐడి అంటే నాట్ పి, ఇట్స్ డి. డి అనే ఎంప్లాయీ, డి అనే టేబుల్ ఉండే ఎంప్లాయీ ఐడిని అంటే ఏంటి? డిపార్ట్మెంట్ టేబుల్ ఉండే ఎంప్లాయీ ఐడిని తీసుకొని రా. అండ్ ఈ డాట్ నేమ్ ఎంప్లాయీలో ఉండే ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ లో ఉండే శాలరీ తీసుకొని రా ఫ్రమ్ 2 డిఫరెంట్ టేబుల్స్ వేర్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఎంప్లాయీ ఐడి సేవ్ కావాలి. ఓకేనా? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీనా లేదా ఫస్ట్ డే క్రియేట్ చేసిన ఒక టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్. ఇది అరేంజ్ చేసిన టేబుల్, బట్ క్లాస్ కి ప్రైమరీకి టేబుల్, ఫారెన్కి టేబుల్ ఏది క్రియేట్ చేస్తున్నారు? సరే వదిలేదు. 2 టేబుల్స్ అన్నాం కదా, 2 టేబుల్స్ ఏవో ఒకటి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. Select star from orders. Select star from DU. ఇవి 2 టేబుల్స్ అనుకుందాం. ఇది పేరెంట్ టేబుల్ అనుకోండి, ఇది చైల్డ్ టేబుల్ అనుకోండి. ఓకే, జస్ట్ అజంప్షన్ చేసుకోండి. ఇది పేరెంట్ టేబుల్, ఇది చైల్డ్ టేబుల్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇన్నర్ జాయిన్ క్వెరీ. నేను ఇక్కడ ఇన్నర్ జాయిన్ క్వెరీ రాస్తుంది. ఏంటి? సెలెక్ట్ ఈ డాట్ ఈఐడి కామా బి డాట్ ఈఐడి ఫ్రమ్ ఈ కామా డి ఈ డియుపి డి వేర్ ఈ డాట్ ఐడి ఈఐడి ఈక్వల్ టు బి డాట్ ఈఐడి. ఇప్పుడు నేమ్ వాల్యూస్ వచ్చాయి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఈ అనే టేబుల్ ఉండే వాల్యూ, ఇది డి అనే ఈ డియుపి ఉండే టేబుల్ ఉండే వాల్యూ. సో ఇప్పుడు రెండింటిని ఏం చేస్తుంది? జాయిన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? జాయిన్ చేస్తుంటే ఏమవుతుంది చూడండి. 101 అనే టేబుల్లో టేబుల్ ఏలో ఉంది, టేబుల్ బిలో ఉందా? టేబుల్ ఏలో ఉంది, టేబుల్ బిలో ఉందా లేదా? లేదు. సో ఏం చేసింది? ఇట్ ఈస్ నాట్ జాయినింగ్ బికాస్ వాట్ వీ హావ్ సెడ్, టేబుల్ ఈలో ఉండే వాల్యూ టేబుల్ బిలో, లైక్ ఈ టేబుల్ ఈ అంటే ఈ టేబుల్లో ఉండే ఈఐడి అనేది ఈ డియుపి అనే టేబుల్లో ఉండే ఈఐడితో మ్యాచ్ అయిన వాల్యూస్ ని మాత్రమే తీసుకోండి అని చెప్పాను. సపరేట్ గా కాల్ చేస్తే టేబుల్ ఈలో ఎన్ని రోస్ ఉన్నాయి? 7 రోస్ ఉన్నాయి. సపరేట్ గా ఇక్కడ కాల్ చేస్తే ఈ డూప్లికేట్ లో ఎన్ని ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయి. బట్ ఏం రాసాం క్వెరీ ఇక్కడ? ఈ 2 టేబుల్స్ జాయిన్ చేస్తున్నాం. రెండిట్లో ఏవైతే మ్యాచింగ్ ఉన్నాయో వాటి యొక్క డేటా తీసుకురమ్మంటాం. సో ఏం మ్యాచింగ్ ఉన్నాయంట? 101 టేబుల్ ఈలో ఉంది, ఈ డియుపిలో లేదు, సో స్కిప్ చేసింది. 102 అనేది టేబుల్ ఏలో ఉంది, టేబుల్ బిలో కూడా ఉంది, సో మనకి 102 వచ్చింది అవుట్పుట్. 103 అనేది టేబుల్ ఏలో ఉంది, టేబుల్ బిలో కూడా ఉంది, సో మనకు 103 కూడా వచ్చింది.
104 అనేది టేబుల్ ఏలో ఉంది, టేబుల్ బిలో లేదు. సో మనకి 104 అనే వాల్యూ రాలేదు. ఎస్ఆర్ నో? స్పీక్ అవుట్, మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. Yes, sir. సో నౌ 105 అనే వాల్యూ టేబుల్ ఏలో ఉంది, 105 అనే వాల్యూ టేబుల్ బిలో కూడా ఉంది. సో ఏం జరిగింది, 105 అనే డేటా ఫిట్ చేసింది. Mixing. 106 అనే వాల్యూ టేబుల్ ఏలో ఉంది, టేబుల్ బిలో లేదు. సో ఏం చేసింది, ఇట్ హ్యాస్ స్కిప్ చేసింది. మ్యాచింగ్ రికార్డ్స్ తీసుకున్నాం, మ్యాచింగ్ లేవు. సో టేబుల్ ఏలో ఉండే వాల్యూ టేబుల్ బిలో లేదు, సో వదిలేసింది. నెక్స్ట్ 107 అనే వాల్యూ టేబుల్ ఏలో ఉంది, 107 అనే వాల్యూ టేబుల్ బిలో ఉంది. సో మనకి టేబుల్ బిలో 107, సారీ అవుట్పుట్ 107 వచ్చింది. హోప్ ఇన్నర్ జాయిన్ మీకు అర్థమైందా అవ్వలేదా? Yes, sir. Yes. అర్థమైంది. ఇది ఇన్నర్ జాయిన్ యొక్క సింటాక్స్. అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుటర్ జాయిన్స్ ఉన్నాయన్నమాట. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఇప్పుడు చూడండి, మీకు క్లియర్ గా బాగా వినండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ కి రైట్ అవుటర్ జాయిన్ కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ టేబుల్ ఈ అనేది లెఫ్ట్ టేబుల్, టేబుల్ డి అనేది రైట్ టేబుల్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ పర్ఫామ్ చేస్తే ఏం జరుగుతుందంటే ఆల్ ద రోస్ ఫ్రమ్ ద టేబుల్ లెఫ్ట్ టేబుల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ ని పర్ఫామ్ చేస్తే ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. సో క్వైరీ చూపిస్తాను ఎలా రాయాలి. లెఫ్ట్ జాయిన్ టేబుల్ ఈలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకు, సారీ ఎన్ని రోస్ ఉన్నాయి మీకు? మనకు టేబుల్ ఈ అనే దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 7 rows. టేబుల్ ఈ డియూపీలో ఎన్ని రోస్ ఉన్నాయి? టేబుల్ ఈ 4 ఉన్నాయి. 4. సో డెఫినేషన్ బాగా అర్థం చేసుకోండి, డెఫినేషన్ ఫస్ట్ అర్థం చేసుకోండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే విల్ రిట్రీవ్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. లెఫ్ట్ టేబుల్ లో ఉండే అన్ని రికార్డ్స్ ని డిస్ప్లే చేస్తాయి, వాటితో ఏవైతే మ్యాచింగ్ ఉన్నాయో రైట్ టేబుల్లో ఆ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తాయి. సో లెట్ మీ రన్ దిస్ క్వైరీ. ఈ క్వైరీ రన్ చేస్తాను చూడండి. ఏంటి ఇవి ఏ టేబుల్ నుంచి వచ్చాయని? 102, 103, 105, 107 అనేవి E. ఆర్డర్ బై Employee. ఎస్ఎస్సి. చూడండి ఇప్పుడు టేబుల్ ఈ అనేది ఈ 102 నుంచి 107 వరకు వాల్యూస్ ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వాల్యూస్? Employee. సారీ, ఎంప్లాయీ ఎందుకు table వచ్చినాడు? నుంచి. మధ్యలో ఎంప్లాయీ ఎందుకు వచ్చినాడు? మధ్యలో ఎంప్లాయీ ఎందుకు వచ్చాడు? టేబుల్ ఈ అండ్ టేబుల్ ఈ డియూపి అనేవి 2 టేబుల్స్. ఏం చేసాము మనము? లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి? ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. టేబుల్ ఈ ఇస్ ఎ లెఫ్ట్ టేబుల్, టేబుల్ ఈ డియూపి ఇస్ ఎ రైట్ టేబుల్. ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి రైట్ టేబుల్ లో. మనకి ఈ డియూపిలో ఉండే వాల్యూస్ ఇవి, ఈ సైడ్ ఉండేవి ఈ డియూపిలో ఉండే వాల్యూస్, ఈ సైడ్ ఉండేవి ఈ టేబుల్లో ఉండే వాల్యూస్. ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. ఈ అనే టేబుల్ లెఫ్ట్ టేబుల్, ఈ డియూపి అనే టేబుల్ రైట్ టేబుల్. సో ఏం చేసింది, అన్ని రికార్డ్స్ వచ్చినాయి ఇక్కడ మనకి ఈ సైడ్, అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ మ్యాచింగ్ లేని చోట ఏమొచ్చింది? నల్ వచ్చింది, రీప్లేస్ అయ్యి ఏమైపోయింది? ఎంటీగా రీప్లేస్ అయిపోయింది. చూడండి అర్థమైందా మీకు లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటో? అక్క మీకు అర్థమైందా? అర్థమైంది. మిగతా వాళ్ళు మురళి, జ్యోతి, వెంకటేష్ ఏంటి అసలు అనేది అర్థమైందా? కాన్సెప్ట్ ఏం చెప్తున్నాను అర్థమైందా, లేదంటే ఏమైనా డౌట్ ఉందా మీకు? అసలు జాయిన్ అంటే ఏందంటారా? కాన్సెప్ట్ అయితే క్లియర్ కదా మీకు? ఎస్ సార్. Yes, sir. సో నౌ Clear, లెఫ్ట్ అవుటర్. sir. ఓకే. వెంకటేష్ కాల్ మీ లైక్ చంద్ర ఆర్ బ్రో అని కాల్. ఓకే.
ఓకే బ్రో. సో రైట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి? రైట్ అవుటర్ జాయిన్ విల్ లీడ్ టు క్వైట్ ఆపోజిట్ టు లెఫ్ట్ జాయిన్ అనమాట. లెఫ్ట్ జాయిన్ కి రైట్ జాయిన్ కి ఆపోజిట్ అనమాట. ఏంటంటే లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తాము? లెఫ్ట్ జాయిన్ ఏం జరుగుతుంది చెప్పండి? లెఫ్ట్ జాయిన్ టేబుల్ ఈ అనేది టేబుల్ ఈ డియూపి. ఈ అనేది లెఫ్ట్ టేబుల్, ఈ డియూపి అనేది రైట్ టేబుల్. సో ఇది లెఫ్ట్ Right. జాయిన్. సో ఇప్పుడు ఏం జరిగింది మనకి? ఈ డూపీ అనేది రైట్ టేబుల్. నాకే కదండి చెప్పాను, అందుకే మీకు అర్థం కాలేదని అడిగాను. మీకు అర్థం ఏంటో చెప్పండి. లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేస్తే ఏం జరుగుతుంది? ఎనీవన్ మ్యాచ్ ఉన్న వాల్యూస్ లెఫ్ట్ టేబుల్ Table లో లో. డిస్ప్లే అవుతాయి. తప్పు రైట్ అక్క. టేబుల్ నుంచి తప్పు. లెఫ్ట్ జాయిన్ అంటే బాగా గుర్తుపెట్టుకో, మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. ఫస్ట్ డెరివేషన్ అడుగుతాడు. డెరివేషన్ లో మనం తప్పు పోతే అతను కంటిన్యూ చేయడు. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ జాయిన్ ఆర్ లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ జాయిన్ అంటే ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. ఈ సైడ్ లో ఉండే వాల్యూస్ అన్ని వస్తాయి. ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. ఈ లెఫ్ట్ టేబుల్ వచ్చిన రికార్డ్స్ తో రైట్ టేబుల్ లో ఏవైతే వాల్యూస్ మ్యాచింగ్ ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి. అంటే మనకి ఈ 4 వాల్యూస్ ఉన్నాయి కదా అంటారా మీరు ఎట్లా? హలో సార్ బ్రో. అర్థమైందా మీకు? అర్థం కాలేదు? మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఏమొచ్చినాయి ఇప్పుడు చూడండి. ఇప్పుడు టేబుల్ ని కాల్ చేస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాల్ చేస్తాం. మనకి 1010, 1012, 1013 కూడా ఉన్నాయి. సో ఇప్పుడు లెఫ్ట్ టేబుల్ బి కూడా కాల్ చేస్తాం. మనకి 10 మనకు 1012, 107 ఉన్నాయి. సో మనకి 102, 103, 105, 107 ఉన్నాయి. 110, 112, 113 ఉన్నాయి. ఇప్పుడు నేను లెఫ్ట్ జాయిన్ కూడా కాదు, మీకు ఇన్నర్ జాయిన్ దగ్గర నుంచి వస్తాను. ఇన్నర్ జాయిన్ పర్ఫార్మెన్స్ ఏమొచ్చినాయి? 102 నుంచి 102 ఏవైతే మ్యాచింగ్ ఉన్నాయో బోత్ టేబుల్స్ అవి వచ్చినాయి. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటా. మనకి 1010, 1011, 1012 కూడా ఉన్నాయి. ఏంటి? ఈ టేబుల్ లో ఉండే ఆల్ ద వాల్యూస్ టేబుల్ ఈ అనే టేబుల్ లో ఉండే మొత్తం వాల్యూస్ వచ్చినాయి. టేబుల్ ఈ డియూపిలో టేబుల్ ఈతో ఏ వాల్యూస్ అయితే మ్యాచింగ్ అవుతున్నాయో అవి మాత్రమే వచ్చినాయి. 1010, 1011, 1012 అనే వాల్యూస్ కూడా ఉన్నాయి మనకి ఈ డియూపిలో, బట్ అవి రాలేదు. ఎందుకు? బికాస్ దోస్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద టేబుల్ ఈ. డెరివేషన్ ముందు మెయిన్ డెరివేషన్ అర్థం కాదు. లెఫ్ట్ జాయిన్ మీన్స్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్, ద రికార్డ్స్ విచ్ ఆర్ మ్యాచింగ్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. రైట్ టేబుల్ అండ్ రికార్డ్స్ లెఫ్ట్ టేబుల్ తో ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో, రైట్ టేబుల్ ఉండే రికార్డ్స్ ఏవైతే లెఫ్ట్ టేబుల్ లో అవుట్పుట్ తో మ్యాచ్ అవుతున్నాయో అవి మాత్రమే వస్తాయి. మిగతా ప్లేస్ లో నల్ రిప్లేస్ అవుతుంది. మీకు రైట్ జాయిన్ చెప్తే ఇప్పుడు మళ్ళీ అర్థమవుతుంది. లెట్ మీ గోస్ రైట్ జాయిన్. ఇప్పుడు చెప్పండి, ఇది ఇప్పుడు రైట్ టేబుల్ ఏది, మనకి లెఫ్ట్ టేబుల్ ఏది? స్పీక్ అవుట్. లెఫ్ట్ టేబుల్ ఏంటి, రైట్ టేబుల్ ఏంటి మనకి ఇప్పుడు? 4 rows ఉన్నట్టు రైట్ టేబుల్. 4 rows లేవు. ఏ టేబుల్ లో 4 rows లేవు? అదే చెప్తున్నాను మీకు, అర్థం చేసుకోండి అని. 4 rows ఏ టేబుల్లో లేవు.
ఓకే. రెండు టేబుల్స్ 7 రోస్ ఉన్నాయి. ఈ డియూపీలో 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. ఈఏడిస్ 7 ఉన్నాయి. టేబుల్ ఈలో కూడా 7 రోస్ ఉన్నాయి. టేబుల్ ఈలో కూడా 7 రోస్ ఉన్నాయి. టేబుల్ ఈ డియూపీలో కూడా 7 రోస్ ఉన్నాయి. సో నౌ ఐఎమ్ పర్ఫార్మింగ్ లెఫ్ట్ జాయిన్ కాదు, రైట్ జాయిన్ పర్ఫార్మ్ చేస్తున్నాను. ఏం జరిగింది ఇప్పుడు? టేబుల్ ఈ డియూపీలో లెఫ్ట్ టేబుల్ ఏంటి, రైట్ టేబుల్ ఏంటి? ఇప్పుడు నాకు చెప్పండి. మాట్లాడాలి, మాట్లాడకపోకుండా ఉంటే కష్టం. ఈ డియూపీ అనేది లెఫ్ట్ టేబులా, ఈ అనేది లెఫ్ట్ టేబుల్, లేదంటే ఈ అనేది రైట్ టేబులా, ఈ డియూపీ అనేది రైట్ టేబులా? రైట్ జాయిన్ అంటే ఏంది? ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. అన్ని వాల్యూస్ ఉన్నది రైట్ టేబుల్, 4 వాల్యూస్ ఉన్నది మాత్రం లెఫ్ట్ టేబుల్. ఎందుకు అంటే హియర్ వి ఆర్ పర్ఫార్మింగ్ రైట్ టేబుల్. ఆల్ వాల్యూస్. సో రైట్ టేబుల్ లో మొత్తం వాల్యూస్ వచ్చినాయి. లెఫ్ట్ టేబుల్ లో ఏంటి? మ్యాచింగ్ వాల్యూస్ మాత్రమే వచ్చాయి. ఇది ఈ టేబుల్, ఈ అనేది ఇది టేబుల్ ఈ డియూపీ అనేది ఈ టేబుల్. సో 1010, 1013, 1012 అని ఉన్నాయి మనకి టేబుల్ ఈ డియూపీలో. టేబుల్ ఈలో ఏమున్నాయి మనకి? 1012, 107 ఉన్నాయి. కానీ అవి రాలేదు. 101, 104, 106 రాలేదు. బికాస్ దోస్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ టేబుల్ ఈ డియూపీ. క్లియర్? క్లియర్ అయిందా? ఎవరివన్ హ్యాస్ క్లియర్? 10 minutes మీటింగ్ ఎండ్ అవుతుంది. సో మళ్ళీ సేమ్ లింక్ వెంటనే జాయిన్ అవ్వ నేను చెప్పినప్పుడు. సో ఇప్పుడు రైట్ జాయిన్ కి లెఫ్ట్ జాయిన్ కి డిఫరెన్స్ అర్థమైందా మీకు? రైట్ జాయిన్ ఇలా కూడా రాయొచ్చు, డిఫరెంట్ వే ఉంది అనమాట మనకి. రైట్ జాయిన్ ఇలా రాయకోకుండా అది మీకు అర్థం కాదని చెప్పేసి నేను రాయలేదు. ఏంటంటే అది చూపిస్తాను. ఇది ఏ టేబుల్ అండి మనకి? లెఫ్ట్ జాయిన్, ఆల్ ద రికార్డ్స్ ఉన్న లెఫ్ట్. ఇట్లా ప్లస్లు రాయొచ్చు అనమాట. ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. సో వద్దు, ఇది ప్రొఫెషనల్ వేలో మనకి ఎక్స్పీరియన్స్ బాగుండే డెవలపర్స్ వాడతారు అనమాట. మీకు చెప్తే మీకు అర్థం కాదు. లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేయాలంటే రైట్ సైడ్ ప్లస్ మార్క్ పెట్టాలి, రైట్ జాయిన్ పర్ఫామ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ ప్లస్ మార్క్ పెట్టాలి. షార్ట్ కట్ ఇదే యాక్చువల్ గా, దానికంటే సేమ్ అవుట్పుట్స్ వస్తాయి. బట్ ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్, ఇది మీకు కన్ఫ్యూజన్. సో వద్దు, ఇది ఒక వే అని చెప్తున్నాను మీకు. జాయిన్ రాయడానికి ఇలా కూడా రాయొచ్చు, లెఫ్ట్ అవుటర్ రైట్ అవుటర్ జాయిన్. సో ఇప్పుడు ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటో చూపిస్తాను. రైట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ కాదు, ఇక్కడ ఫుల్ జాయిన్ అని పెడతాం. ఫుల్ జాయిన్ అంటే ఏం జరుగుతుందో ఏమైనా గెస్ ఉందా? ఏమైనా గెస్? అన్నీ వచ్చేస్తాయి. రెండు టేబుల్స్ లో ఉండే మ్యాచింగ్ రికార్డ్స్, నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చేస్తాయి. 101 మ్యాచ్ లేదు, వదిలేయి. 102 మ్యాచ్ ఉంది, వచ్చేసింది. 103 మ్యాచ్ ఉంది, వచ్చేసింది. 104 మ్యాచ్ లేదు, వదిలేసింది. 105 వచ్చింది. 106 మ్యాచ్ లేదు, వదిలేసింది. 107 వచ్చింది. 113 ఈ టేబుల్ లో మ్యాచ్ ఉంది, ఇక్కడ లేదు, వదిలేసింది. 112 ఈ టేబుల్ లో ఉంది, ఈ టేబుల్ లో డేటా లేదు, సో వదిలేసింది. మొత్తం రెండు టేబుల్స్ లో మ్యాచింగ్ అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫెచ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఫుల్ అవుటర్ జాయిన్ మీన్స్ matching and non-matching records from both the tables. Full outer join అంటే ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ని ఫెచ్ చేస్తుంది. క్లియర్? ఎస్ ఆర్ నో? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? టు రైట్ అవుటర్ జాయిన్ చూడండి. All the records on the right table, matching records on the left table, pictorial representations ఇవన్నీ గూగుల్లోకి వెళ్ళి రాసిన దొరుకుతాయి. ఇవన్నీ నేను కూడా గూగుల్ నుంచి తెచ్చినాను. ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్ మ్యాచింగ్ అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఇలా రాయొచ్చు. మీకు ప్లస్ మార్కులు పెడితే మీకు అర్థం కాదు. సో ఇదే ఫార్మాటే చూసుకోండి. ప్లస్ మార్కులు చెప్తే మీకు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. అది డామ్ షూర్ మీకు అర్థం కాదు. ఈ ప్లస్ మార్క్ అనేది లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేస్తే రైట్ సైడ్ పెట్టాలి, రైట్ పర్ఫామ్ జాయిన్ చేస్తే రైట్ జాయిన్ పర్ఫామ్ చేస్తే లెఫ్ట్ సైడ్ పెట్టాలి. ఫుల్ గా కన్ఫ్యూజ్ అవుతారు. వద్దు మా ఫార్మాట్. సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే టు జాయిన్ ఎ సింగిల్ టేబుల్, ఒక టేబుల్ ని దానంతటా తనే జాయిన్ కావడానికి చేసే జాయిన్ నే సెల్ఫ్ జాయిన్ అంటాం.
సో ఏంటో మీకు సెల్ఫ్ జాయిన్ చూపిస్తాను. ఒక పేరు చూపించి ఫస్ట్ ఇప్పుడు ఏ టేబుల్స్ అని ఎంజిఆర్ ఈఎంకి సేమ్ టేబుల్ కదా. ఓకే, ఇది చాలా క్రిటికల్. ఇది మీకు అర్థం కావడానికి టైం పడుతుంది. సో మైండ్ ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ లో ఒక పర్సన్ అనేవాడు మేనేజర్. మేనేజర్ ఈస్ ఆల్సో వన్ ఎంప్లాయీ, రైట్? మేనేజర్ అనేవాడు కూడా ఎంప్లాయీ ఇన్ ఆర్గనైజేషన్. ఎస్ ఆర్ నో? మేనేజర్ అనేవాడు కూడా ఆర్గనైజేషన్ లో ఒక ఎంప్లాయీ. ఈస్ ఆల్సో, అతనికి ఒక మేనేజర్ ఐడి ఉంటుంది, ఎంప్లాయీ ఐడి ఉంటుంది. బట్ రెండు ఒకటే. మేనేజర్ ఐడి అన్నా ఎంప్లాయీ ఐడి అన్నా ఒకటే. 10 మందికి ఒక మేనేజర్ ఉంటాడు. మేనేజర్ ఈస్ ఆల్సో ఏ ఎంప్లాయీ. 10 మంది ఎంప్లాయీస్ ఉంటే మేనేజర్ అనేవాడు అందులో ఒకడు. సో 9 మంది అనేవాళ్ళు డిజిగ్నేషన్స్ అనేవి సీనియర్ కన్సల్టెంట్. ఒక్కడు మేనేజర్. మేనేజర్ ఐడి అండ్ ఎంప్లాయీ ఐడి సేమ్. సో ఇది టేబుల్. ఎంప్లాయీ ఐడి 1. నా పేరు చంద్ర. నా యొక్క ఎంప్లాయీ ఐడి 1. నా యొక్క శాలరీ 10,000. నా మేనేజర్ ఎవరు అంటే మేనేజర్ ఐడి 3 అనేవాడు నా మేనేజర్. మేనేజర్ ఐడి 3 ఎవరు? హరి అనేవాడు నాకు మేనేజర్. క్రిటికల్ ఇది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంప్లాయీ ఐడి 1. నా యొక్క ఎంప్లాయీ ఐడి 1. నా పేరు చంద్ర. నా శాలరీ 10,000. నా యొక్క ఎంప్లాయీ ఐడి ఏంటి? నా మేనేజర్ యొక్క ఐడి ఏంటి? 3. నా మేనేజర్ ఎవరు? హరి అనేవాడు నా మేనేజర్. సో ఇప్పుడు ఎంప్లాయీ అనేవాడు 2. అతని యొక్క మేనేజర్ అతని పేరు కుమార్ యొక్క శాలరీ 30,000. కుమారి వాళ్ళ మేనేజర్ ఎవరు? 3 అంట. చెప్పాం కదా 9 మెంబర్స్ కి ఒకటే మేనేజర్ ఉన్నాడు. సో ఇక్కడ 2 మెంబర్స్ కి ఒకటే మేనేజర్ ఉన్నాడు. మేనేజర్ ఐడి 3. సో కుమార్ యొక్క మేనేజర్ ఎవరు? హరి. ఓకే, ఎంప్లాయీ ఐడి 3. ఎంప్లాయీ నేమ్ వచ్చేసి హరి అన్నమాట. హరి శాలరీ 40,000. హరి యొక్క మేనేజర్ ఎవరు? 4. భరత్ అనేవాడు హరి మేనేజర్. ఓకే, భరత్ కి నో. So we can consider like Bharat is a CEO of that particular company. He is only the top person. He has no reporting managers. Okay. Employee ID 5. Arun యొక్క salary 90,000. Arun యొక్క మేనేజర్ ఎవరు? 1. చంద్ర. అరుణ్ యొక్క మేనేజర్ చంద్ర. దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ జాయిన్. దీన్ని సెల్ఫ్ జాయిన్ అంటాం. ఓకేనా? ఓకే. చూడండి, ఇప్పుడు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెల్ఫ్ జాయిన్ అవుట్పుట్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 యొక్క ఎంప్లాయీ నేమ్ ఏంటండి? చంద్ర. సో చంద్రకి రిపోర్ట్ చేసేది ఎవరు? అరుణ్. సో అరుణ్ వచ్చినాడు. 3 యొక్క మేనేజర్ పేరు ఏం పేరు? హరి రిపోర్ట్ చేసేది ఎవరు? హరికి రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? భరత్ బ్రో. హరికి రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? మళ్ళీ చెప్పు. హరికి రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? హరికి రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? భరత్, చంద్ర అండ్ కుమార్. హరికి రిపోర్ట్ చేసేవాళ్ళు చంద్ర. అగైన్ హరికి రిపోర్ట్ చేసేవాడు కుమార్. నెక్స్ట్ భరత్ కి రిపోర్ట్ చేసేవాడు ఎవరు? హరి. క్లియర్? సో మళ్ళీ జాయిన్ అవ్వండి సేమ్ లింక్ లో. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. సేమ్ లింక్ లో జాయిన్ అవ్వండి. ఓకే.